ఇక ప్రస్తుతం కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. లైవ్ లో చూద్దాం. అరే వెనకకి రండి అబ్బా అత్యంత పడుతుంది రండి అబ్బా వెనకకి రండి ఎంతసేపు దూరం ఉన్నా రండి. అరే వీళ్ళు వెనక రండి. వెనకరా బ్రదర్ సంతోష్ పక్కనండి. తెలుగు సినిమా తెరపై విలక్షణ నటుడిగా కోట శ్రీనివాసరావు పేరు తెచ్చుకున్నారు. కమెడియన్ గా, విలన్ గా తనదైన శైలిలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న కోట తెలుగు సినిమా రంగంపై తనదైన ముద్ర వేశారు. హలో సెల్ ఫోన్ పక్కన రండి. సైడ్కి ఉండండి. హలో అందరు కావాలి కానీ బ్యాటరీ లేనట్టుంది అన్న, బ్యాటరీ లేనట్టుంది. చూడు ప్రేమ వస్తుంది. ప్రేమ ప్రేమ రైట్ సైడ్ వస్తుందా? ఆఫ్ అయిపోయినాయి అన్న. 4G లేవు ఇంకా. 4G లేకపోతే రికార్డింగ్ పెట్టుకోండి. హలో ఓకే మరి బ్యాటరీ లేదు ఇంకా. కోట శ్రీనివాసరావు ఆయన ఏ వేషం వేసినా దానికో ప్రత్యేక గుర్తింపు. కోటన్న అని ముద్దుగా పిలుచుకునే సహచర నటులు తంబి, వారి అని ఆయన తెరపై పిలిచే పిలుపు ఆడియన్స్ కి వెనుసొంపు. నైజాం యాస అయినా మిగతా భాషలైనా తన నటనకు తగ్గట్లుగా మార్చుకోవడం ఆయన తరీఖా. కడుపుబ్బా నవ్వించడంలో, క్రూరత్వంలో, భయపెట్టించడంలో ఆయనదో ప్రత్యేకమైన మార్కు. నటనకు పెట్టని కోట ఆయన. అలాంటి కోట ఇక లేరన్న మాట తీరని శోకమే. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన డాక్టర్ కోట సీతారామాంజనేయుల సంతానమే కోట శ్రీనివాసరావు. కోట 1945 జూలై 10న జన్మించారు. తండ్రిలా డాక్టర్ కాలేకపోయినా నటనపై ఇష్టంతో బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసుకున్నారు. నాటకాల నుంచి సినిమాలకు చేరుకున్నారు. ప్రాణం ఖరీదుతో మొదలైన ఆయన నటన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో అప్రతిహాతంగా కొనసాగింది. క్యారెక్టర్ ఏదైనా సరే దానికొక మేనరిజం తగిలించి ఆకట్టుకోవడం ఆయనకున్న ప్రత్యేకత. ప్రతి సినిమాలో వేరియేషన్ చూపించడంలో కోటకు మించిన వారు లేరు.
ప్రతిఘటన చిత్రం తెలుగు తెరకు తరాల పాటు గుర్తుండిపోయే నటుడిని పరిచయం చేసింది. ప్రతిఘటనలో యాదగిరి క్యారెక్టర్ కోట కెరీర్ను మలుపు తిప్పింది. మొదటి నంది అవార్డునిప్పించింది. అయితే ఆయన మరుసటి సినిమానే ఆయన నుంచి ఊహించని కామెడీ అనే కోణాన్ని పరిచయం చేసి ఆ టైంకి లక్షల మందిని, తర్వాత కాలంలో కోట్ల మందిని కోటకు అభిమానులు చేసింది. ఆ సినిమా పేరు అహనా పెళ్ళంట. పిసినారి లక్ష్మీపతి పాత్రలో ఆయన నటన మార్వెలస్. ఇక ఆ తర్వాత వరుసగా విలన్ పాత్రల్లోనే మెప్పించిన ఆయన మధ్య మధ్యలో కామెడీ మిక్స్ చేసిన విలనిజంతోనే అలరించాడు. కొన్ని పాత్రలకైతే ఆయన తప్ప మరెవ్వరూ సరిపోరని అప్పటి దర్శకులు ఫిక్స్ అయ్యేవారంటే అతిశయోక్తి కాదు. అంతెందుకు, గణేష్ చిత్రంలో హోమ్ మినిస్టర్ సాంబశివుడు లాంటి పాత్రలోనైతే కోటను తప్ప మరొకరిని ఊహించుకోవడం కష్టం. వస్తుందా ఫ్రేమ్?